అభయ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. బాధిత ఎంపీడీఓను పరామర్శించిన పవన్ కళ్యాణ్, బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశం. మాజీ ప్రధానికి నివాళులు. మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు మరువలేమన్న మదనపల్లె ఎమ్మెల్యే. కురబలకోట ఎంపీడీఓ కార్యాలయ ఉద్యోగుల నిరసన. ఉద్యోగులపై దాడులు ఆపాలంటూ నినాదం. అక్రమ గ్యాస్ సిలిండర్లు స్వాధీనం. కొత్తకోటలో అధికారుల దాడులు. విశ్వంలో ముగిసిన సాంకేతిక సదస్సు. యువత భవిష్యత్తుపై దృష్టి సారించాలని పిలుపు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ శనివారం కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించారు. విధి నిర్వహణలో ఉన్న ఎంపీడీఓ జవహర్ బాబుపై శుక్రవారం వైసీపీ నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ ఎంపీడీఓను కడపలోని రిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కడప, అన్నమయ్య జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా బాధితునికి మెరుగైన చికిత్స అందించాలని రిమ్స్ వైద్యులను సైతం ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఉప ముఖ్యమంత్రి ఏకంగా రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విధి నిర్వహణలో ఉన్న అధికారిపై దాడిని అనైతిక చర్యగా పేర్కొన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి సర్వసాధారణంగా జరిగిన బాధ్యులపై చర్యలు లేవన్నారు. అలవాటుపడ్డ వైసీపీ రౌడీలు ఇప్పుడు కూడా ముందులాగే చేయాలనే వారి నిజస్వరూపాన్ని బయటపెట్టారని, ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎంతటివారైనా వదిలేది లేదన్నారు. ఉద్యోగులపై దాడులు ఆపాలంటూ తంబళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట ఎంపీడీఓ కార్యాలయం వద్ద శనివారం పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై స్థానిక వైసీపీ నాయకుడు సుదర్శన్ రెడ్డి శుక్రవారం విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన విషయం తెలిసిందే. దీనిపై అధికారులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏవో నాగరాజ, అధికారులు నరేంద్ర, పాండు, కార్యదర్శులు రామప్ప, శేషగిరికుమార్, రఘు, నరసింహులు, రెడ్డిశేఖర్, మధు, ఏపీఎం శ్రీనివాసులు, రమణ, రుచిత, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా అన్నమయ్య జిల్లా ఎంపీడీఓలు శనివారం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవహర్ బాబును పరామర్శించడంతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎంపీడీఓల బృందం నుంచి కురబలకోట, సమ్మేపల్లి, కలకడ ఎంపీడీఓలు గంగయ్య, రామచంద్ర, షరీఫ్లకు పవన్ కళ్యాణ్ ను కలిసే అవకాశం కల్పించగా వారు వినతిపత్రం అందించారు. గాలివీడులో గతంలోనూ సుదర్శన్ రెడ్డి ఓ ఎంపీడీఓపై దాడి చేశారని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆ కేసును పరిశీలించాలని పోలీసులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మదనపల్లి సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో డిసెంబరు 27, 28 తేదీల్లో నెక్స్ట్ జెన్ ఇంటెలిజెన్స్ పై 2 రోజుల వర్క్ షాప్ నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి తెలిపారు. సిఎస్సి 3వ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోయంబత్తూర్కు చెందిన నంద ఇన్ఫోటెక్ సీఈఓ టి విఘ్నేశ్వరన్ ముఖ్యాతిథిగా విచేసినట్లు పేర్కొన్నారు. ఏఐ, ఏఐఎంఎల్, ఐఓటీ వంటి వాటిలో వస్తున్న నూతన పరిజ్ఞానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రమణారెడ్డి, సిఎస్సి విభాగాధిపతి డాక్టర్ వసంత సెల్వకుమార్, సిఎస్సి అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం కొత్తకోటలో శనివారం 26 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. హోటళ్లు, ఇతర వ్యాపార సంబంధాల అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నట్లు ఫిర్యాదులు వెళ్లడంతో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదేశాల మేరకు అధికారులు 4 బృందాలుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. అయితే రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న కొందరు జిల్లా కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించి ముందస్తు సమాచారం ఇవ్వడంతో కొందరు వ్యాపారాలు జాగ్రత్త పడినట్లు సమాచారం. మాజీ ప్రధానమంత్రి,
ఆర్థిక నిపుణులు డాక్టర్ మన్మోహన్ సింగ్ కు మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ బాషా నివాళులర్పించారు. మదనపల్లెలోని ఎమ్మెల్యే నివాసం వద్ద శనివారం మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమావేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక మంత్రిగా, భారత ప్రధానిగా మన్మోహన్ సింగ్ చేసిన సేవలను దేశం ఎన్నటికీ మర్చిపోదన్నారు. ఆర్థిక మంత్రిగా ప్రపంచీకరణతో భారతదేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చిన ఘనత ఆయనకు దక్కిందన్నారు. ప్రధానిగా ఆయన తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాలు పేదల జీవన ప్రమాణాలను గణనీయంగా పెంచాయన్నారు. కార్యక్రమంలో ఆయనతో పాటు కాసిం, కృష్ణ, జీవీ నాయుడు, గురునాథ్ యాదవ్, జెసిబి వేణు, నందిని రాయల్, శ్రీరామ వినోద్, విజయమ్మ, నాగయ్య, హరిబాబు, రెడ్డి రాయల్, ప్రభాకర్, మంజునాథ్, జెసిబి ఈశ్వర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవి ఈనాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.